హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మేము ఇక్కడ అడవికి రావడం జరిగింది. ఇక్కడ ఉండే చెట్లు, వీటికి దొరికే పండ్లు ఇవన్నీ కూడా మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, రెడీగా చూడండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కలికాయల చెట్టు ఇది. ఇది కలికాయల చెట్టు చూడండి. ఈ మధ్య కొంచెం వర్షం పడేసరికి చూడండి, ఇదిగో వర్షం పడేసరికి కాయలన్నీ కూడా ఇంకా పండి బాగా చెట్టుకు. మొన్న ఒకరోజు వచ్చినప్పుడు అయితే అసలు లేవు. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, బాగా పులుపుగా భలే ఉంది చూడండి. ఈ పండ్లన్నీ కూడా అడవిలో దొరికే కలిగే పండ్లు, ఇంకా మాగలేదు. మాగితే మాత్రం చెట్టుకే చాలా కలర్ వచ్చేస్తుంది ఇదంతా చూడండి. ఇది నల్లేరు అయితే ఎన్నో జబ్బులకి మరి ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్. చెట్టు నిండా కూడా కలిగే పండ్లు ఉన్నాయి. ఇవి అయితే చాలా పండితే మాత్రం ఒక అమృతంలాగా ఉంటాయి. మాగినాక ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కొంచెం పులుపుగా కొంచెం ఉంటాయి చూడండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ముందు లోపలికి వెళ్ళిపోదాం మనము. కొంచెం లోపలికి వెళ్తే ఇంకా అనేక రకమైన చెట్లు, మరి వాటి ఉపయోగాలు మొత్తం కూడా మనకు కనపడతాయి. ఎందుకంటే ఇంకా బలుసు పండ్లు ఉన్నాయి, అలాగే ఊటి పండ్లు ఉన్నాయి, కోరింత పండ్లు ఉన్నాయి, ఎన్ని రకరకాల పండ్లు ఉన్నాయి. మొత్తం కూడా మనం ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా కనబడితే మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఫారెస్ట్లో ఎంజాయ్గా హ్యాపీగా మనం నడుచుకుంటూ ఇవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మనం చెప్పాలనుకుంటే ఈ అడవి గురించి ఎన్నో చాలా రకాలుగా చెప్పచ్చు, కానీ మనం చెప్పలేము కనుక చూడండి. ఇది ఒక కలికాయల చెట్టు. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చేలు, కాకపోతే చేయకపోయేసరికి అలాగే ఉండిపోయినాయి. ఇది వచ్చేసి ఊటికాయల చెట్టు. ఇది చూడండి, చెట్టు నిండా మొత్తం పండ్లే ఉన్నాయి. ఈ మధ్య 2 రోజులు వర్షాలు పడితే బాగా కాసినాయి, కానీ ఇంకా పండలేదు చూడండి. ఊటికాయలు చెక్కు చూడండి. ఇవన్నీ కూడా ఊటికాయల చెట్లు. ఏముందిలే అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా అద్భుతాలు, ఒక మహా అద్భుతం అసలు. చూడండి, పండ్లు ఈ మాగిన తర్వాత ఉంటాయండి. పండ్లు మాగిన తర్వాత రుచి టేస్ట్ ఉంటుందండి. అసలు ఎంత తిన్నా
అయితే మాగిన తర్వాత మరి మనకు దొరకండి అసలు. చూడండి కొమ్మ నిండా కూడా ఊటికాయలే ఉన్నాయి. ఇన్ని కూడా రకరకాల చెట్లు చూడండి. బందేడు చెట్టు ఇది. ఈ బందేడు చెట్లు, ఈ అడవి అంతా కూడా మధుర జ్ఞాపకాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ ల్యాండ్ అంతా కూడా చాలా కాస్ట్లీ. పల్లెటూరు అయినా కూడా సామాన్యంగా కొనాలంటే మన వల్ల కాదు. ఇవన్నీ గవర్నమెంట్ పట్టాలు చేసింది అందరికీ, ఊరు వాళ్ళందరికీ. మాకు కూడా ఉంది. అప్పట్లో పెద్దవాళ్ళు వ్యవసాయం చేస్తున్న తర్వాత ఫస్ట్ అసైన్మెంట్, తర్వాత సెటిల్మెంట్ చేసేసింది. ఇప్పుడు ఇదంతా కూడా బంగారం లాంటి పంటలు. ఏ పంట వేసినా సరే బ్రహ్మాండంగా మరి పండటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో లక్షలు ఇచ్చినా కూడా మేము పొలం అమ్మమంటారు. ఎందుకంటే లక్షల డబ్బు ఖర్చు అయిపోతుంది. కానీ మనకు పొలం ల్యాండ్ ఉంటే అది ఎన్ని తరాలకైనా అది ఆస్తి అలాగే మిగిలిపోతుంది. కనుక సామాన్యంగా ఎవరు కూడా అమ్మరు. చూడండి, ఇవన్నీ కూడా దీన్ని కొమ్మి చెట్టు అంటారు. కొమ్మి చెట్టు. ఈ మండలో ఇంట్లో అప్పుడు పూరిళ్ళు ఉన్నప్పుడు ఈ మండలన్నరతో జడి కట్టుకోవడం, అంటే ఒక ప్లారీ గోడలాగా కడతారు. ఇది వచ్చేసి మేకలు తినే చెట్టు. చూడండి, కొటికి చెట్టు అంటారు. కాయలు కూడా ఉన్నాయి. కాయలు ఆకులు రెండు కమ్యానంగా తింటాయి. అలాగే ఇక్కడ కూడా పరికి చెట్టు ఉంది. పరికాయలు అయితే లేవు. చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు ఊటికాయలు బాగా ఉండే సమయం అన్నమాట ఇది. ఎక్కడ పడినా ఊటి చెట్లకి ఊటికాయలే ఉన్నాయి. అయితే జస్ట్ 2 వానలు పడితే మరి మాగుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇంతలో వెండి చేస్తున్నాను. మరి మరో వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చంటి ఛానల్ను మీరంతా కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. బాయ్.